Hi, I'm making chukkakura curry. If you are new to my channel, please subscribe. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చుక్కకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. First we have to add oil in the pan. Next I'm adding garlic. Add green chilies and red chilies. I'm taking 2 green chilies and 2 red chilies and 3 garlic. Oil వేడైన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అల్లం కూడా. Next add ginger and fry it. Within 20 to 25 minutes recipe will be prepared. Next I'm adding urad dal and chana dal and mustard seeds. మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ కర్రీ లీవ్స్ అండ్ ఫ్రై ఇట్ for 1 minute. After adding every ingredients we have to fry for 1 minute. Next I'm adding onions and fry it 2 to 3 minutes. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. అండ్ చుక్కకూర బెస్ట్ కాంబినేషన్ రైస్తో తీసుకోవచ్చు, దోశ, చపాతీ, ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత జీలకర్ర, సోంపు కూడా వేసుకొని కలుపుకోవాలి. Now I added jeera and sonf and mix it. After I'm adding chukkakura, తర్వాత చుక్కకూర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత కూర అంతా దగ్గర పడుతుంది. After 5 to 10 minutes it will reduces. 10 నిమిషాల తర్వాత ఆకుకూర అంతా దగ్గర పడుతుంది. After 10 minutes water comes out from the leaves. 10 నిమిషాల తర్వాత కూరలో నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్లోనే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ సాల్ట్ 1/2 స్పూన్. తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆఫ్టర్ యాడింగ్ సాల్ట్ మిక్స్ ఇట్. Cook it until water evaporates. వాటర్లో కూరను బాగా ఉడకనివ్వాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత కారం అండ్ ధనియాల పొడి వేసుకొని 2 to 3 minutes కుక్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ వాటర్ ఎవాపరేట్స్ we have to add red chili powder, coriander powder 1/2 spoon and cook for 2 to 3 minutes. Our curry will be ready. వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత చుక్కకూరలో
కారపొడి, ధనియాల పొడి వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కూర దగ్గర పడిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. After adding coriander powder and red chili powder, mix it continuously, otherwise it will stick to the pan. You can serve this curry with idli, dosa, chapati and rice. After 3 minutes our curry will be ready. If you like my videos, like, share and subscribe. Thank you for watching. I am serving with rice and coconut pachadi. You can eat it with curd rice also. Thank you.